కానీ సహోదరుడు రమ్మని చెప్తే వస్తాలే అన్న. ఈ 2 కాళ్ళకున్న ఎముకలు లోపల మెత్తబడిపోయి నడిస్తే ఏమైపోతాయో నడవకూడదన్నారు. వెన్నెముక దెబ్బతినింది, కూర్చొని ప్రయాణం చేయకూడదన్నారు. ఏమండి, బాగా గమనించండి. నాకు తెలిసిన వైద్యుడు ఒక్కడే. యేసు ప్రభుని నమ్మక మునుపు భయంకరమైనటువంటి త్రాగుబోతుగా, అపవిత్రుడిగా బ్రతుకుతున్న ఆ రోజుల్లో నా జీవితంలో అడుగుపెట్టింది పాపపు రోగము. ఏ డాక్టర్ కూడా అసలు ఇది ఏ రోగమో నాకు చెప్పాల. ఇది బోన్ క్యాన్సర్ అయి ఉండొచ్చు అన్నారు, లేకపోతే బోన్ టీబీ అన్నారు. ఉన్న జబ్బులన్నీ నాకు అంటగట్టి పెట్టారు. చివరికి చనిపోతావు అని మాత్రం సర్టిఫికెట్ ఇచ్చారు. మరణ భయంతో బ్రతుకుతున్నా. మరణం అంటే ఆ రోజుల్లో భయం లేదు, కానీ నా మీదకే మరణ భయం నాలోనికి అడుగు పెట్టినప్పుడు భయపడిపోయినా చచ్చిపోతానేమో అని ఎక్కడెక్కడో తిరిగా. చివరికి ఒక వ్యక్తికి నా సర్టిఫికెట్లు అవి ఉంటాయి కదా, రిపోర్ట్లు, ఏమో పెద్ద ఎంబీబీఎస్ ఫైల్ మాదిరికి ఇంత ఫైల్ ఇచ్చారు నాకు చెన్నైలో. తీసుకుని పోయి చూపిస్తే నిజానికి ఈ భూమి మీద ఉన్న ఏ వైద్యుడు కూడా నీకు ట్రీట్మెంట్ చేయలేడు, ఎందుకంటే నీ పరిస్థితి అది. ఇప్పుడు కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి. ఇంచుమించు 5-6 గంటలు కూర్చొని వచ్చారు. ఎవరో పట్టుకొని పైకి తీసుకొని వస్తే పైకి వచ్చా. ఇప్పుడు కూడా కూర్చోలేకపోతున్నా, అంటే ఊపిరి పీల్చుకోలేకపోతున్నా. ఊపిరి పీల్చుకోలేను, భారంగా ఊపిరి పీల్చుకొని దేవుని మాటలు చెప్తున్నా. కారణం ఏమిటంటే ఈ ప్రక్కటెముకల్లో ఒక ఎముక కుళ్ళిపోయింది. కుళ్ళిపోయి అందులో నుంచి చీము నా శరీరంలో ఉన్న రక్తంలో కలిసిపోయింది. పాపం డాక్టర్లు చాలా మెడిసిన్ ఏదేదో వాడారు, ఎక్కడెక్కడి నుంచో పిలిపించారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి చెప్పిన మాట ఏమిటంటే, ప్రయోజనం లేదండి, మీరు అమెరికా నుంచి మెడిసిన్ తెప్పించి వాడినా అతని శరీరం అంతా పాయిజన్ అయిపోయింది, మెడిసిన్ పనిచేయదు, రక్తమంతా చెడిపోయింది. నా శరీరంలో నుంచి దుర్వాసన. ఏదో ఒక జంతువు చనిపోతే ఏ విధంగా ఆ బ్యాడ్ స్మెల్ వస్తుందో ఆ విధంగా వచ్చేది. చనిపోవాలనుకున్నా, కానీ చావుంటే భయం. ఏదైనా త్రాగి చావాలనుకుంటే భయం. కానీ ఒకే ఒక వ్యక్తి చెప్పాడు, అతను ఒక చిన్న డాక్టర్. తమ్ముడు, నీ సంగతి నాకు తెలుసు, నెల్లూరులో నీ చరిత్ర నాకు తెలుసు, కానీ ఒకే ఒక విషయం చెప్తాను. నీవు బ్రతకాలనుకుంటే ఒక వ్యక్తిని నువ్వు నమ్ముకోవాలి. అతను ఎవరు అని చెప్పనంటే యేసు క్రీస్తుని నువ్వు నమ్మాలి. ఆ రోజుల్లో యేసు ప్రభు అస్సలు నాకు ఇష్టం లేదు. నేను చాలామందికి వాళ్ళకి కూర్చునేదానికి కుర్చీ లేకపోతే కట్టించా. వర్షానికి తడుస్తుంటే కొంతమందికి వాళ్ళకి ఆ పైన గొడుగు లేపించా, ఏదేదో చేశా. కొంతమంది వస్తారు కదా, అన్న మేము అది కట్టుకుంటున్నాం, మాకు ఏదైనా సహాయం చేయవా అని చెప్పంటే, కట్టుకోండి, ఏ దేవుడైతే మనకెందుకులు అనుకునేది ఆ రోజుల్లో. కానీ ఆఖరికి నాకు మిగిలింది నజరేయుడైన యేసు. ఆ పేరు చెప్పిన వెంటనే నమ్మలేదండి. కానీ రోజు రోజుకి వ్యాధి ముదిరిపోతుంది, చావుకు దగ్గర పడుతుంది. చివరికి నాలోనే ఒక ఆలోచన, ఇంతమందిని నమ్ముకున్నాను కదా, ఇంతమందికి ఏదేదో చేశాను కదా, ఆఖరికి వాళ్ళకి బట్టలు లేకపోతే నేనే బట్టలు ఇచ్చాను. ఆయన వచ్చి, అయ్యా నా భార్యకి చేరలేదయ్యా అని చెప్పంటే పట్టు చీర కూడా తీసిచ్చి ఆ రోజుల్లో. మరి యేసు ప్రభుని నమ్మితే ఏమైంది? యేసు ప్రభు నమ్ము చూస్తాను, ఒకవేళ ఆయన దేవుడైతే బ్రతికిస్తాడేమో అని చెప్పని ఈ విశ్వాసము ఇవన్నీ నాకు తెలియదు.
ఈ రక్షణ అనేది నాకు తెలియదు. క్రైస్తవుడు అనే మాట మాత్రం తెలుసు. కానీ యేసు ప్రభుని ప్రార్థన చేయటం నాకు తెలియదు. ఒకే ఒక మాట, యేసు ప్రభువా, నువ్వు దేవుడు అయితే నన్ను బ్రతికించు, నన్ను స్వస్థపరచు. ఒకవేళ నేను బ్రతికేనా, నేను బ్రతికి ఉన్నటువంటి రోజులంతా, నా గుండెల్లో ఊపిరి ఉన్నంత కాలం నిన్నే ప్రకటిస్తా. అక్కడ ఎంతమంది ఉన్నా సరే నిన్నే ప్రకటిస్తా, నిన్ను గురించే పాడుతా, నిన్ను గురించే నేను ప్రకటిస్తాను ప్రభువా. నీవు నన్ను బాగు చేస్తే. తర్వాత ఆయన ఏదో జవాబిస్తాడు కదా అనుకొని చూసా. సినిమాలు చూసినాడు కదండి, నా కుమారుడా అని చెప్పని ఎక్కడి నుంచైనా సౌండ్ వస్తుందేమో అనుకుంటే ఏమీ లేదు. తర్వాత ఏదో నిరుత్సాహం. ఆయన కూడా నాతో మాట్లాడాడు. కానీ ఏ రోజైతే యేసు ప్రభు అని చెప్పని నా నోటితో ఒప్పుకున్నానో ఆ రోజు నుంచి నా శరీరంలో ఉన్నటువంటి ఈ వ్యాధి తగ్గుముఖం పట్టడం ప్రారంభించబడింది. నా దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. నేను గమనించాను, ఏమిటి నాకు అంతకు ముందు వచ్చినట్టుగా రక్తం రావటం లేదే, ఏమిటి ఊపిరి పీల్చుకోగలుగుతున్నానే అని చెప్పని కొంచెం సంతోషం వేసాను. తర్వాత మరుసటి రోజు రాత్రి కూడా యేసు ప్రభువా, ప్రభువా నన్ను బాగు చేయవా, యేసయ్యా నన్ను బాగు చేయవా అని చెప్పాను. నా భాషలో ఆయన్ని నేను బ్రతిమలాడుకున్నా. తర్వాత నాకు తెలియకుండానే ఉన్నట్లుగా ఉండి ఏడ్చేస్తున్నా, ఏడుపు వస్తుంది. యేసు ప్రభువా, నేను ఘోరమైన పాపిని ప్రభువా, నేను పాపాత్ముడయ్యా, నేను దుర్మార్గుడయ్యా, నేను ఫలానా కార్యాలు చేసి ఇదిగో ఈ విధంగా బ్రతుకుతున్న వాడిని అయ్యా. నువ్వు పరిశుద్ధుడు ప్రభువా, నువ్వు నన్ను ముట్టుకుంటావా, నేను అపవిత్రుడిని ప్రభువా, నేను ఒక చచ్చిన కుక్క లాంటి వాడిని ప్రభు అని చెప్పని నా నోటికి ఏదో స్థితిని మాట్లాడతావు. అటు తర్వాత నా దుఃఖం ఆగిపోయిందండి. ఆ రాత్రి వేళ నేను ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరు లేరు, అక్కడ పిచ్చి పిచ్చిగా అరిసా. ఆ రోజు నుండి ఇదిగో మీ ఎదుట ఉన్నటువంటి ఈ రోజు వరకు నా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తానే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహాకృప ప్రారంభంలోని ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలోనికి నడిపించాడు ఆయన. పరిశుద్ధాత్మను గురించి బోధించి మందిరంలోనికి నడిపించాడు. ఏమంటే సగం చెప్పి సగం దాచిపెట్టి వాళ్ళ దగ్గరికి పంపించిన ఆ సేవకుడు నన్ను కౌగిలించుకున్న కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు వరకు ఆరోగ్యంగానే ఉన్నా. ఎప్పుడైతే ఈ సేవకుడు నాకు పిలిపించాడో అక్కడ ప్రార్థన ముగించి 100 మందికి ప్రార్థన చేసి మరలా ఇక్కడికి వెళ్ళగలనా అని చెప్పని సంఘం అంతటి చేత ప్రార్థన చేయించుకున్నా. నాకైతే ఓపిక లేదు, నేనైతే రాలేను. నాకు తెలిసిన మాట, గ్రద్ద రెక్కల మీద నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. దానికి తగ్గట్టు సాతానుడు రకరకాలుగా